గీతాంజలి ఫస్ట్ హాఫ్‌లో నాగార్జున ఎక్స్‌ప్రెషన్స్ పెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చింది 'వెడ్నెస్‌డే యాడమ్' ఇన్ 'వెడ్నెస్‌డే సీజన్ 2 పార్ట్ 2'. సో వేస్టింగ్ నో టైమ్ రివ్యూలోకెళ్ళిపోదామా? సో పార్ట్ 1 రీక్యాప్ కొడితే ఫస్ట్ 4 ఎపిసోడ్స్‌లో జరిగిన మర్డర్స్ వెనకాల జూడీ స్టోన్‌హార్ట్స్ హస్తం ఉండే. అండ్ ద మెయిన్ రీజన్ వాస్ వాళ్ళ ఫాదర్ అగస్టస్ స్టోన్‌హార్ట్స్ హూ వాస్ వెరీ ఒబ్సెస్డ్ ఇన్ టర్నింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఇంటూ ఔట్‌కాస్ట్స్. ఎంతకి దిగజారిపోయాడంటే తన సొంత కూతురు జూడీని మొదటి ఎక్స్పెరిమెంట్ వాడాడు. బికాస్ ఆఫ్ ఇట్ షీ వాజ్ ఏబుల్ టు కంట్రోల్ ద క్రోస్. వాళ్ళ కూతురు ఏమైనా పతివ్రతనా అంటే వాళ్ళ బాబు కంటే ఇంకా దారుణం అయింది. విలో హిల్స్ సైకాట్రిక్ హాస్పిటల్ అని పేరుకే మెంటల్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేస్తూ అవుట్కాస్ట్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుండే టు రిమూవ్ దేర్ పవర్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ హ్యూమన్స్. ఇందులోనే మన టైలర్ కూడా ఇరుక్కుని ఉండే. బట్ ఫోర్త్ ఎపిసోడ్కి తను ఇంకా కొందరు పేషెంట్స్ లైక్ స్లర్ప్ ఇంకా ఈ మిస్టీరియస్ లేడీ ఆ హాస్పిటల్ నుండి ఎస్కేప్ అవుతారు థ్యాంక్స్ టు అవర్ వెడ్నెస్డేస్ మిస్ఫైర్డ్ ప్లాన్. ఆల్సో వి సా వెడ్నెస్డే తన విజన్లో ఈనెట్ చావు కారణం అవుతుందని. మరి ఈ 4 ఎపిసోడ్స్లో ఆ ప్రాఫెసీని వెడ్నెస్డే చేంజ్ చేయగలదా, దానికి ఇంకేం సాక్రిఫైసెస్ కావాలో ఈ పార్ట్ 2 ఎపిసోడ్స్లో చూస్తాం. ఇదొక సైడ్లో ఉంటే ఇంకో సైడ్లో నెవర్మోర్ కొత్త ప్రిన్సిపల్ బెరీ డాట్ విత్ హిస్ అన్నోన్ ఇంటెన్షన్స్ యాడమ్స్ ఫ్యామిలీ డొనేషన్ వెనకాల పడి ఉన్నాడు. హీవెన్ బ్లాక్మెయిల్స్ భయాంక టు మ్యానిపులేట్ మోర్టీషియా. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, అసలు ఈ నెవర్మోర్కి ప్రిన్సిపల్ అయ్యే ముందు హూ వాజ్ హీ అన్న డౌట్స్ని ఈ పార్ట్ 2లో క్లియర్ చేశారా? ఈ లాస్ట్ 4 ఎపిసోడ్స్ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ లానే ఎంగేజింగ్ ఉందా అంటే ఎస్. పేస్ ఇంకా ఆ క్రేజీనెస్ ఎక్కడ తగ్గలే. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తే పార్ట్ 1లో 2 ఎపిసోడ్స్ ఇంకా పార్ట్ 2లో 2 ఎపిసోడ్స్ డైరెక్ట్ చేసిన మన టిమ్ బర్టన్ మనల్ని డిసప్పాయింట్ చేయడంలో మిజరబుల్లీ ఫీల్ అయ్యారు. ఆ, నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి. అసలు ఈ వెడ్నెస్డే యూనివర్స్ ఎంత క్రేజీనెస్ గోరీనెస్తో నిండుందో మొత్తం తీర్చేశాడు. మొత్తం షోలో నేను ఎక్కడ బోర్ కాలే. సేమ్ గోస్ ఫర్ యూ ఇఫ్ యూ వాచ్ ఇట్. అండ్ ఐ రియలీ హోప్ నెక్స్ట్ సీజన్లో కూడా టిమ్ బర్టన్కి తన క్రేజీనెస్ని ప్రజెంట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలని. ఈవెన్ ద ప్రొడక్షన్ క్వాలిటీ వాస్ గుడ్. ఆ డార్క్ గాతిక్ ఎస్థెటిక్స్ మనకి కొంచెం క్రీపీ వైబ్స్ని ఇస్తాయి. కమింగ్ టు ద క్యాస్ట్ పర్ఫార్మెన్సెస్, జెనా ఒర్టెగా అయితే పుట్టిందే ఈ రోల్ కోసం అన్నట్టు యాక్టింగ్ చేసింది. వి రియలీ కాంట్ డిఫరెన్షియేట్ హర్ ఫ్రమ్ వెడ్నెస్డే. ఈవెన్ సిక్స్త్ ఎపిసోడ్లో తన కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ స్పీచ్లెస్. అలానే ఎమా మయస్ యాస్ ఈనెడ్ ప్రీవియస్ ఎపిసోడ్స్తో కంపేర్ చేస్తే ఈ 4 ఎపిసోడ్స్లో మోర్ లేయర్డ్ యాక్టింగ్ ఇచ్చింది, వేర్ వీ వేర్ ఏబుల్ టు కనెక్ట్ టు హర్. సేమ్ గోస్ టు హంటర్ దుహాన్ యాజ్ టైలర్, గ్వెండోలిన్ క్రిస్టీ యాజ్ లెరిసా అండ్ మిగతా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్లో ది బెస్ట్ ఇచ్చారు. కానీ వీళ్ళలో అ బిగ్ సర్ప్రైజ్ వాజ్ ఏవి టెంప్లెటన్ యాజ్ యాగ్నెస్. ఇనిషియల్ 4 ఎపిసోడ్స్లో ఆ క్రీపీ వెడ్నెస్డే ఫ్యాన్ క్యారెక్టర్స్ చూపిస్తే ఈ 4 ఎపిసోడ్స్లో తన రియల్ ఫేస్ని చూపిస్తుంది. అండ్ ఈవీ డిడ్ ఎ హెల్ లాట్ ఆఫ్ ఎ జాబ్. సో ఒక మంచి ఎంటర్టైనింగ్ షోని మిస్ అవ్వకండి, ఫ్యామిలీతో కూర్చొని చూడండి. ఐ నో కొన్ని సీన్స్లో దీని డార్క్ కామెడీ టూ మచ్ అయిపోతుంది, బట్ కమాన్ గైస్, లైఫ్ మే తోడాతో బంతా హై, వాట్ డూ యూ సే? ఇంకా దీంతోనే నా వెడ్నెస్డే సీజన్ 2 రివ్యూ కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే నెక్స్ట్ ఏం చేయాలో స్పెషల్గా చెప్పే అవసరం లేదుగా. ఇంకా బిత్తర చూపులతో ఉన్నారేంట్రా? కింద లైక్ కొట్టి షేర్ చేయి.